అంటే ఆషామాషి కాదు. చాలా బా అనిపించింది. సో, సినిమా కూడా అద్భుతంగా ఉంది. సో, మన అనిల్ రావిపూడి గారికి పెట్టిందే పేరు అన్నట్టుగా ప్రతి సంక్రాంతికి వస్తాడు. హిట్ కొడతాడు, పోతాడు. ఒక ఆనవాయితీ అయిపోయింది తనకు. సో, నిజంగా మంచి డైరెక్టర్, ఒక మంచి హీరో, మంచి ప్రొడ్యూసర్, మంచిగా అద్భుతంగా మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా పండింది కాబట్టి అంటే నాకు బాగా నచ్చిన విషయం అంటే ఒక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక 25 సంవత్సరాలు ఉన్న ఆ టైప్‌లో డాన్స్ చేయడం చాలా బా అనిపించిందన్నమాట. హుక్ స్టెప్ గాని, మీసాల పిల్ల డాన్స్ గాని అద్భుతంగా అనిపించింది కాబట్టి ఈరోజు అంత హిట్ అనిపించింది సినిమా. సో, ఓవరాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 'మనశంకర వరప్రసాద్' అనే సినిమా దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు 300,00,00,000 కొట్టడం అంటే నిజంగా లాస్ట్‌లో చూసాము మన సంక్రాంతికి వస్తున్న కూడా 300,00,00,000 కొట్టింది. కానీ అది ఒక 2, 3 వీక్స్ తర్వాత కొట్టింది. కానీ ఇది 1 వీక్‌లోనే 300,00,00,000 కొట్టడం అనేది ఆషామాషి కాదు. సో, మన ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈరోజు. సో, బాస్ ఈస్ బ్యాక్, బాస్ బ్లాస్టర్ అని పెట్టడం జరిగింది. సో, మనం అనుకోవడం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు ఒకటి గారు అన్న ఫీలింగ్ మనం చూసాం గానీ, ఈరోజు తెలిసిపోయింది ఏంటంటే సో, వాళ్ళంతా ఒకటే. మనమే అనవసరంగా కొట్లాడుతుంటాం కానీ, ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటయ్యే సందర్భం ఇది. సో, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో, నిజంగా బాస్ ఈస్ బ్యాక్. సో, నాకు నెక్స్ట్ సినిమా 'విశ్వంబర' సినిమా రాబోతుంది. సో, నాకైతే సినిమా హిట్ అవుద్దా, ఫట్ నాకు సంబంధం లేదు గానీ, సో, శ్రీకాంత్ ఒడేలా సినిమా రాబోతుంది. సో, అదొక రక్తపాతం లాంటి సినిమా కాబట్టి సో, 100% నాకు విశ్వం దానికన్నా కూడా శ్రీకాంత్ ఒడేలా సినిమా మంచిగా రావాలి. సో, మెగాస్టార్ యొక్క వింటేజ్‌ని కూడా ఈ రకంగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.